ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. శివాజీ గారి మాట్లాడింది నిన్నటి దాకా అయిపోయింది. మళ్ళీ ఈయన ఎవరు మధ్యలో? యూట్యూబర్ అంట. మళ్ళీ ఆయన సీత గురించి, ద్రౌపది గురించి మాట్లాడారు. టీషర్ట్ సీతాదేవి గురించి, ద్రౌపది గురించి అప్పుడు అంటే అది రామాయణం మహాభారతం, అది రామాయణం మహాభారతం. అది వాడికి తెలుసో తెలియదో, కానీ దాంట్లో కూడా ద్రౌపదిని ఎత్తుకొని పోయేసి ఏందో అంటే వాడు ఎట్లా మాట్లాడాడంటే ద్రౌపదిని కూడా మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు అర్థం కావట్లేదు. అప్పుడే 5 మంది తీసుకొని వెళ్ళి వస్త్రాభరణ చేసి అక్కడ ఏదో చేసేసినట్టు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అతను. కానీ అతను మాట్లాడింది ఇక్కడ ఎవరు మాట్లాడడం లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. శివాజీ మీద నిన్నటి వరకు ఏడ్చారు. మరి అతను ఏం తప్పు చేశాడని? దేవతలతో కొల్చాడు, అమ్మవార్లతో కొల్చాడు. మరి ఇతను ఇంకా ఇప్పుకొని తిరగండి, మీరు స్వేచ్ఛగా బట్టలు లేకుండా తిరగండి అని చెప్పేసి ఇంకా చెప్తున్నాడు ఆయన. అంటే నాకు వాడు ఎక్కడున్నాడో ఏమో ఒకసారి పట్టుకొని వస్తే బాగుంటుంది కదా. ఎక్కడో దాక్కున్నాడంట. నన్ను పట్టుకోండి, నేను రాను, నేను సారీ చెప్పను, అది అన్ని మాటలు మాట్లాడి నేను రానని చెప్పేసి ఏదో చెప్తున్నాడు అన్నట్టు విన్నా నేను. అంటే ఎక్కడ ఉండి ఇప్పుడు మాట్లాడితే సరిపోతుంది అంటే ఎలా ఉందంటే ఇది గుడ్డలు ఇప్పుకొని తిరగండి అంటే భారతదేశాన్ని అవమానించినట్టు కదా. నిజం కదా, అది తప్పు. అతను ఏం మాట్లాడుతున్నాడంటే అనసూయ మాట్లాడినట్టు అంతకంటే డబల్ గా మాట్లాడుతున్నాడు. బట్టలు ఇప్పుకొని తిరగండి, మీరు ఇష్టం వచ్చి ఆడవాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అప్పట్లో దేవతల్నే ఎత్తుకొని పోయి ఇట్లా చేశారు అని చెప్తున్నాడు ఆ యదవ. అలా చెప్పినప్పుడు ఇక్కడ అందరూ మరి శివాజీ మీద అంత ఏడ్చినప్పుడు అతని గురించి కూడా అతను ఇట్లా మాట్లాడుతున్నాడని ఫైర్ అయిపోవచ్చు కదా. దేవుళ్ళ గురించి, అమ్మవార్ల గురించి, వాళ్ళ గురించి పేరు ఎత్తినప్పుడు మాట్లాడాలి కదా. మరి ఎందుకు మూసుకొని ఉన్నారు నోరు? ఇప్పుడు ఈ రోజు దాకా, నిన్నటి దాకా పాపము అతన్ని మామూలుగా నరకం చూపిలేదు అన్నకి, శివాజీ అన్నకి. మరి ఈ రోజు వాడు మాట్లాడి ముందుకు ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు దేవుళ్ళు అనేది, ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే దేవుళ్ళ మీద కూడా అందరికీ భక్తి లేదు అని ఈ రోజు తెలిసింది. ఈ రోజు అదే అమ్మవారికి, ద్రౌపది అంటే ఆమె ఆడదగా, అప్పట్లో వచ్చి చెప్పాడు, ఇప్పుడు చేశాడని చెప్పాడు. మరి ఇంత ఆ మహాతల్లిని అవును మరి దీని గురించి మాట్లాడాలి కదా. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వాడు ఎక్కడున్నాడు అసలు? ఆ నాన్ వెజ్ ఎవడు వాడు ఎక్కడున్నాడు చెప్పండి ఒకసారి. ఉన్నాడు. అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు అదవా, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. దమ్ము ధైర్యం ఉంటే ఒక మొగోడైతే మన తెలంగాణలోకి వచ్చి అలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడుంటే ఎవరు వదిలిపెట్టారు కదా. అందుకు ఎక్కడో ఉండి దొంగలాగా మాట్లాడడం కాదు, ఇది పట్టుకోలేరని చెప్పి అనుకుంటున్నారేమో. ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి, ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు. అది ఏదో ఒక మాట అన్నట్టున్నాడు కదా వాడు. నాకు కూతురు పుడితే ఇండియాలో అన్నాడా, రేప్ చేస్తారన్నాడా? అవునా? వాడు ఇండియనే కదా. వాడు ఫారెన్ లో, వాళ్ళమ్మ అమెరికానా ఏమన్నా ఫారెన్ ఆమెనా? ఒక ఇండియన్కే కదా పుట్టింది. సిగ్గులేదా మాట అనడానికి? కూతురు పుడితే ఇండియా వాళ్ళు రేప్ చేస్తారా? చాలా దారుణం ఈ మాట అసలు. నిజంగా వాడిని ఎక్కడైనా ఇప్పుడు నిజంగా ఈ మాటలు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడాలి. ఇట్లా రామాయణం గురించి, మన మహాభారతంలో ఏం జరిగింది, రామాయణంలో అప్పుడు మహాభారతం రామాయణం అంటేనే మనము ఎంత భక్తితో చూస్తామో, పడి చూస్తాము. ఆ సినిమాలు కూడా మళ్ళీ తీయడం జరిగింది, మళ్ళీ మనం చూస్తున్నాము. దాని గురించి అన్నాడు చూసారా? వాడిని అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకొని వచ్చి మామూలుగా వాడికి ఎట్లా 3rd డిగ్రీ ఇవ్వాలి వాడికి? దీని గురించి ఎవ్వరు మాట్లాడడం. నిన్నటి వరకు అనసూయ చించుకుంది, చిన్మయ చించుకుంది, మళ్ళీ నాగబాబు గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. మళ్ళీ గుళ్ళకి వెళ్ళరా వాళ్ళు? అమ్మవారికి దండం పెట్టరా? వాడు అక్కడుండి ఆ మాటలు మాట్లాడితే వీళ్ళు ఎట్లా నోరు మూసుకొని ఉంటున్నారు? అంటే ఇప్పుడు మీకు అందరికీ ఒకటి అర్థమైంది కదా. అంటే భక్తి అనేది ఏ కొశాన ఎవ్వరికి లేదు. పైన దండాలు, పైన దేవుళ్ళకు మొక్కుతున్నారు, అదే చెప్తున్నా, బట్టలు ఇప్పి తిరగండి, స్వేచ్ఛగా తిరగండి. అంటే స్వేచ్ఛగా అంటే అది కూడా లేకుండా తిరగండి అని
ఆయన ఒక మాట పాపము అంటున్నాడు అనమాట. అది అయితే ఇప్పుడు దేవుళ్ళ గురించి సీతాదేవి గురించి, ద్రౌపది గురించి, ఆమె కూడా శ్రీకృష్ణుడు వచ్చి ఆ టైంలో చెల్లెల్లాగా కాపాడుకున్నాడు, ఒక అన్నలాగా. అలాంటి పురాణాల్లో ఉన్నప్పుడు మరి ఈ జనరేషన్లో ఎందుకు ఒక ఆడపిల్లని కాపాడలేకపోతున్నారు? రేపులు జరిగినా, మర్డర్లు జరిగినా అక్కడ పేదవాళ్ళు శవాన్ని తీసుకొని కూర్చొని ఏడుస్తున్నా కానీ ఎవ్వరు కాపాడలేకపోతున్నారు. అలాంటిది వాడెక్కడ ఉండి మాట్లాడడం కాదు. ఒరే నువ్వు ఇండియాకి రా, నువ్వు మొగోడివైతే ఇండియాకి వచ్చి నడిబొడ్డు, తెలంగాణ నడిబొడ్డులో ఉండి నువ్వు మాట్లాడితే అప్పుడు నువ్వు మొగోడివి అనుకుంటాము. ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదయ్యా. తీసుకుని వెళ్ళాడు. అదే చెప్తున్నా కదా, ఇక్కడ ఉంటే నా కూతురు ఇక్కడ ఉంటే ఇండియన్స్ రేపు, అది చాలా దారుణమైన మాట. అది ఒక కూతురు గురించి అంటే ఇలా మాట్లాడతాడా తండ్రి? అంటే వాడు ఎంత పోరంబోకు నా కొడుకాడు. అవును, అది చాలా గొప్పతనం కదా. ఆ మాట చెప్పుకోవడం చాలా గొప్పగా ఉంది వాడికి. ఏంటంటే అది చాలా వాడి మైండ్లో అది చాలా గొప్ప మాట. అది అలా చెప్పుకుని తిరుగుతున్నాడు. వాడెంత నీచుడు ఆ మాట అన్నప్పుడే వాడెంత నీచ్ కమీన్ కుత్తేగాడో అక్కడే అర్థమైంది. కానీ ఇక్కడ ఉండింటే మాత్రము వాడికి థర్డ్ డిగ్రీ బాగుంటుంది. కానీ ఎవరిని చంపేయడం కాదమ్మా, నాకు అప్పచెప్పమని చెప్పండి, మనం లేడీస్కి అప్పచెప్పమని చెప్పండి, మేమేందో చూపిస్తాం కదా. ఎందుకు పాపం డిపార్ట్మెంట్ టైం వేస్ట్, ప్రభుత్వం టైం వేస్ట్. అదే మాకు లేడీస్కి అప్పచెప్తే మంచిగా ఏం చేసి చంపాలో అలా చేసి మనం జనాల ముందే వాడిని చంపుతాము. ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పండి. సిగ్గు లేదా మాట అనడానికి? రేపు అక్కడెక్కడో కూర్చొని వాగడం కాదు. కుక్క నా కొడుకు వాడు ఇక్కడికి తెలంగాణకు వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇక్కడ ఇదే పోలీస్ ఇక్కడి నుంచి మనకి అక్కడికి వాడు ఇట్లా మాట్లాడినప్పుడు అక్కడి నుంచి పట్టుకొని రావచ్చు. ఎందుకు పట్టుకొని? దొంగని ఎక్కడ దాక్కున్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకొస్తుంది. ఫారెన్ కాదు, ఎక్కడైనా సరే. అండమాన్లో ఉన్నాగా దాక్కున్నా కానీ వాడు పట్టుకొని వస్తారు. అలాంటిది పట్టుకొని వచ్చి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇప్పుడు ఇవన్నీ చూసి నోరిప్పండి, అందరు నోరిప్పండి. వాడు అట్లా మాట్లాడుతుంటే నోరిప్పండి. శివాజీ గారి మీద చించుకున్నారు కదా, వాడెవడో రామాయణం మహాభారతం గురించి చెప్తుంటే మీరెందుకు రావట్లేదు బయటికి? వచ్చి నోరిప్పండి అంటున్నా నేను. వచ్చి మాట్లాడితే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే డబ్బున్నోళ్ళు మాకెందుకులే, మన అమ్మాయ తొక్క, అది వాళ్ళ ఇంట్లో జరిగితే వాళ్ళ అమ్మాయికి జరిగితే అప్పుడు అందరూ ఏకమై సినిమాలో పనిచేసే వాళ్ళందరూ వస్తారు. రాజకీయంలో అమ్మాయికి ఏమైనా జరిగితే రాజకీయ నాయకులు అందరూ వస్తారు. ఏం మిడిల్ క్లాస్ వాళ్ళ అమ్మాయిలు కాదా? చెప్పండి, అమ్మాయిలు కాదు. ఏ ఇంట్లో అయినా కూతురు బిడ్డనే. అది తలుచుకొని మైండ్లో పెట్టుకొని మాట్లాడండి. ఆ ఎదవ ఇట్లా మాట్లాడాను అన్నప్పుడు ఇక్కడ నోరిప్పండి. వచ్చి రేపటి నుంచి అందరూ వాడిని పట్టుకొని రమ్మని చెప్పండి ఇండియాకి, మాకు అప్ప చెప్పమని చెప్పండి.